యోగి వేమన జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మద్దూరు నగర్లో శ్రీ యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి హాజరయ్యారు. మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. యోగి వేమన విగ్రహం ఆవిష్కారం మాత్రం బిర్దు ప్రతాప్ రెడ్డి, ఆ ప్రతాప్ రెడ్డి, ఇంకా మొత్తం శ్రీధర్ రెడ్డి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా అంటే ఈ విధంగా వేమన విగ్రహం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా వేమనను ఇంత ప్రాచుర్యంలో తీసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. 22లో ఒక జీవో తీసుకొని వచ్చి వేమనను అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయంతోనే ఈరోజు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మనం వేమి యోగానన గురించి మనం అందరికీ తెలుసు. మనం పద్యాలు పిల్లప్పుడు మనం అన్ని స్కూళ్ళల్లో మనం చదివేటప్పుడు అందరం కూడా మనం వినడం అంటే నేర్చుకోవడం కూడా అన్నిటికంటే పద్యంలో లాస్ట్ విశ్వదాభిరామ వినురవేమని అంటే మనం ముందు అవి సరిగ్గా పలకలేకపోయినా లాస్ట్కి వచ్చేది గట్టిగా మాత్రం పిల్లలతో అందరితో కలిసి మేము కూడా పిల్లప్పుడు గట్టిగా విశ్వదాభిరామ వినురవేమని అందరికంటే గట్టిగా అడిచే పరిస్థితి పిల్లలందరూ కూడా ఆ రోజు చూడడం జరిగింది. మనం ఈ సాంప్రదాయ యోగి వేమన ఏదైతే మనకి ఇచ్చినాడో మన ఈ పద్యాలు కానీ లేకుండా ఆయన సంస్కృతి కానీ లేకుండా ఆధ్యాత్మికంగా ఇచ్చినటువన్నీ కూడా మనం అందరం కూడా దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ విధంగా అందరినీ కూడా రెడ్లను అందరినీ పిలిచి ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మొత్తం ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ, ఇవన్నీ ఒకటి మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, ఇవి రాజకీయాలకు అతీతంగా ఉండేటట్టు చేయండి అని మాత్రం నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. కొన్ని పార్టీలను చూస్తున్నాం, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీలను అన్నీ చూస్తున్నాం. అటువంటిది కాకుండా మన వరకు మనం రెడ్ల వరకు మనం ఈ సంస్కృతిని పెంపొందించే విధంగా రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఉండే విధంగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన వాళ్ళు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.